కృష్ణా పుష్కరాలకు భక్తులు భారీగా తరలి వస్తున్నారు. విజయవాడలో పుష్కర ఘాట్లన్నీ భక్తులతో నిండిపోయాయి. భక్తులకు ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేశామన్న మంత్రి మాణిక్యాలరావుతో మా ప్రతినిధి దత్తు ఫేస్ టు ఫేస్. కృష్ణా పుష్కరాలకి పెద్ద ఎత్తున భక్తుల జనసందోహం తరలి వస్తుంది. దీని ఏర్పాట్లు పర్యవేక్షించడానికి రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి మాణిక్యాలరావు గారు పర్యవేక్షిస్తున్నారు. ప్రస్తుతం ఆయన సార్ మనకు అందుబాటులో ఉన్నారు. సార్ చెప్పండి సార్, భక్తులు ముందు 2 రోజులకు కాస్త తక్కువగా ఉన్నారు, ఇవాళ కాస్త ఎక్కువగా ఉన్నారు, కారణం ఏంటంటే? ఇవాళ ఆదివారం రావటం, రోజు రోజుకి కూడా కొంత సౌకర్యాల విషయంలో కానీ ఆంక్షలు ఏదైతే పోలీస్ ఆంక్షల విషయంలో కానీ కొంత బయట అపోహలు ఎక్కువ కలిగినాయి. కానీ లోపలికి వచ్చాక ఇవాళ బస్సులను కూడా మనం అన్ని ఘాట్ల దగ్గరికి కూడా అలౌ చేసే పరిస్థితి రావటం, ఫ్రీ బస్సులు, ఇక్కడ ఉన్న సౌకర్యాలు ఒకరి ద్వారా ఒకరికి మీ మీడియా ద్వారా తెలియటం ద్వారా రోజు రోజుకి పెరుగుతున్నారు. ఇక్కడ అత్యంత సౌకర్యవంతంగా ఉంది. భద్రతా విషయంలో కానీ భోజన వసతి విషయంలో కానీ అన్నీ బాగున్నాయనే విషయాన్ని ఒకళ్ళ ద్వారా ఒకళ్ళు తెలియటం కానీ మీడియా ద్వారా తెలియటం ద్వారా కానీ రోజు రోజుకి పెరుగుతున్నారని నేను భావిస్తున్నాను. కొంతమంది దుష్ప్రచారం చేస్తున్నారు, నీళ్లు బాగోలేదు ఇవ్వండి. ఇది ఖచ్చితంగా ఏయో కొన్ని శక్తులు ఈ పుష్కరాలను అడ్డగించాలని వారు ఏ రకమైన ఉద్దేశంతో తెలియదు. కానీ చాలా ఈ నీటిలో నేను రోజు స్నానం చేస్తున్నా, చాలామంది రోజు వచ్చి స్నానం చేసేవాళ్ళు ఉన్నారు. ఏ రకమైన ఇబ్బంది లేదు. దాని టెస్ట్ కూడా చేసాం, ల్యాబ్ టెస్టులు కూడా చేసాం. ఈ పొల్యూషన్ లేని చక్కటి నీరుగా ఉండటం జరిగింది. కేవలం ఈ భ్రాంతి కల్పించాలా, కొన్ని అపోహలు సృష్టించాలనే ఉద్దేశపూర్వకంగా జరిగే ప్రయత్నంలో అట్లాంటి ప్రచారం జరుగుతుందని నేను భావిస్తున్నా. భక్తులు అందరూ కూడా గమనించవలసిన అవసరం ఉంది. చాలా స్పష్టమైన స్వచ్ఛమైన నీరు అటు కృష్ణా నీరుని అందిస్తూ ఉన్నాం. ఎక్కడా కూడా ఏ రకమైన ఇబ్బంది నదీమాత విషయంలో లేదు. పొల్యూషన్ అనేది అసలు లేనే లేదు. ఇటు భద్రత విషయంలో కానీ మీకు సౌకర్యాల విషయంలో కానీ పూర్తి సంతృప్తి చెందుతూ ఉన్నారు. వచ్చిన వాళ్ళల్లా మీకు కూడా వచ్చే వాళ్ళందరికీ మేము హామీ ఇస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరఫున మీరు చాలా సుఖంగా వచ్చి కుటుంబ సభ్యులతో సంతోషంగా ఈ కార్యక్రమాలు చేసుకుని ఏదైతే కృష్ణవేణి అమ్మ పవిత్ర సంగమంలో కృష్ణవేణి అమ్మ హారతిని పవిత్ర హారతిని కూడా మీరు చూసి అమ్మవారి దర్శనం చేసుకుని సుఖంగా ప్రయాణం చేయొచ్చని మేము హామీ ఇస్తున్నాం. సార్, ఎంతమంది వచ్చారు, ఎంతమంది వస్తారని అంచనా? నిన్న 10 లక్షల మంది రాష్ట్ర వ్యాప్తంగా డిప్ చేయటం జరిగింది. మొన్న 8 లక్షల మంది. ఈరోజు సుమారుగా ఇప్పటిదాకా చూస్తే రెట్టింపు, నిన్న ఉదయంతో పోలిస్తే రెట్టింపు అయ్యారు. ఇదే విధంగా అయితే సుమారు ఇవాళ 11 లక్షల నుంచి సుమారు 15 పైన ఈవినింగ్కి రావచ్చు అనేది అంచనా. మొత్తం ఎంతమంది వస్తారని అంచనా మొత్తం ఈ 12 రోజులకి? టోటల్గా రాష్ట్ర వ్యాప్తంగా 3 కోట్ల మంది దాకా 3 నుంచి 4 కోట్లు వస్తుంది అనేది అంచనా. ఇదే స్థాయిలో పెరిగితే వెళ్తే మేము అంచనా కరెక్ట్గానే అవుద్ది. ఆ స్థాయిలోనే వస్తారని ఆశిస్తున్నాం. మొత్తానికి అయితే కనుక మంత్రి గారు చెప్తుంది అయితే కనుక భక్తులంతా కూడా ఖచ్చితంగా హ్యాపీగా ప్రశాంతంగా వచ్చి స్నానం, అలాగే ఏదైతే పితృ కార్యక్రమాల్లో వాటిని ఆచరించని చెప్తున్నారో, ఏదైతే కొంతమంది వాళ్ళని ఉద్దేశపూర్వకంగా దుష్ప్రచారం చేస్తున్నారో ఆ దుష్ప్రచారం తగదు. పక్కాగా ఈ కృష్ణానది నీరు పరిశుభ్రంగా ఉంది. దీన్ని ల్యాబ్ టెస్టుల ద్వారా పరీక్షలు చేయడం కూడా జరిగింది. భక్తులు ఎటువంటి ఆపోహలు పెట్టుకోవద్దు. మీరు ఎంతమంది లక్షలాదిగా భక్తులు తరలివచ్చినా సరే వారికి ఎటువంటి ఇబ్బంది కలగకుండా ప్రభుత్వం అన్ని సకల ఏర్పాట్లు చేసింది. మీ ఆరోగ్యానికి మేము భరోసా ఇస్తున్నాం. ఖచ్చితంగా వచ్చి పుష్కర స్నానం చేసి మీ యొక్క తీర్థ విధులు నిర్వహించుకోవాలని చెప్పేసి మంత్రి మాణిక్యాలరావు చెప్తున్నారు. మొత్తానికి ఏదైనా సరే గత 2 రోజులతో పోలిస్తే 3వ రోజు పెద్ద ఎత్తున భక్తుల సందోహం తరలి వచ్చింది. ఇప్పటివరకు అధికార యంత్రాంగం చెప్తున్న లెక్కల ప్రకారం చూసుకుంటే 18 లక్షల నుంచి 20 లక్షల వరకు జనాభా ఉంటే ఈరోజు దగ్గర 20 లక్షల వరకు క్రాస్ అవ్వచ్చు. అంటే దాంతో 40 లక్షల వరకు చేరుకుంటుందని చెప్తున్నారు. మరి ముందు రోజుల్లో భక్తుల రద్దీ మరింత పెరిగే అవకాశం ఉందని చెప్తున్నారు. కెమెరా పర్సన్ నానితో దత్తు, భారత్ టుడే, విజయవాడ.